హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తిరాయుడు. ఈరోజు 10th జనవరి 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరిగేదో తెలుసుకునే ముందుగా నిన్నటి రోజున మనం ఏదైతే ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ చేసిన తర్వాత స్టాక్స్లో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, ప్రతి ట్రేడ్ కూడా సక్సెస్ఫుల్గా ఏ విధంగా మనం బయటకు రావచ్చు, ప్రతిదీ కూడా మ్యాక్సిమం 2500 అది స్టాప్ లాస్ ఉన్నా సరే 1000 రూపాయల కన్నా ఎక్కువ లేకుండా, అదేవిధంగా మనకి ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ని మనం ఫాలో అవుతూ ఆ ట్రెండ్ దగ్గర మార్కెట్ అంతా కూడా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా అదేవిధంగా దాంట్లో బయింగ్ స్టాక్ కూడా ఏదైతే చాలా ఫైనాన్స్ కానీ టాటా మోటార్స్ కానీ ఇలాంటి బయింగ్ వచ్చినప్పుడు కూడా మనం బై కూడా చేయడం జరిగింది. అందులోనూ ఏదైతే హీరో మోటార్స్ కానీ టాటా మోటార్స్ కానీ చాలా ఫైనాన్స్ ఇవన్నీ కూడా బయింగ్ కూడా వచ్చినప్పుడు కూడా మనం బయింగ్ కూడా ఒక స్టాక్ చేసి మన ప్రాఫిట్ కూడా తీయడం జరిగింది. ఏదైనా సరే అప్ టు 11 లోపు మన ట్రేడింగ్ దగ్గర క్లోజ్ చేసే అంత సెటప్లో మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. 10:30 9:30 to 10:30 1 అవర్లోనే మనం ట్రేడ్ని ఏ విధంగా చేయొచ్చు, అటువంటి గ్రేటెస్ట్ టెక్నిక్ని మనం ఏ విధంగా నేర్చుకోవాలనే అంతా కూడా నేర్చుకున్న తర్వాత సిస్టమేటిక్గా ట్రేడ్ చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఒక 1 lakh 2 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉండి, ల్యాప్టాప్ ఉండి, లేకపోతే డెస్క్టాప్ ఉండి, మీరు నేర్చుకునే అంత ఇంట్రెస్ట్ ఉంటే ముందు దీని మీద పూర్తిగా నేర్చుకున్న తర్వాత రోజుకి 1000-2000 2000 నుంచి 5000 రూపీస్ వరకు ఈజీగా ఎర్న్ చేసే ఒక సిస్టమేటిక్ లెర్న్ చేసిన తర్వాత మార్కెట్లోకి వస్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే సరే డైరెక్ట్గా కాల్ చేస్తే 1-to-1 క్లాస్ కానీ ఆన్లైన్ క్లాస్ కానీ మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మనకి మార్కెట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందో కూడా చూసే ముందుగా ఏదైతే మనం రెగ్యులర్గా నిఫ్టీ చాచా యాప్లో మనం ఏదైతే కాల్స్ జనరేట్ చేస్తామో 2 రోజుల హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ టీసీఎస్ కానీ అదేవిధంగా ఆదాని పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో మనం ఏదైతే ఒక ట్రెండ్ తీసుకుని ముందుకు వెళ్తే దాంతోపాటు ఫాలో అవుతూ మనం కాల్స్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షన్స్ కూడా వెరీ యాక్యురేట్గా నిఫ్టీ ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఒకటి కంపల్సరీగా మన ఆప్షన్ని లిమిటెడ్గా మనం షూర్ షార్ట్ 100% షూర్ షార్ట్ కాల్తోనే మనం జనరేట్ చేసి మన మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చడానికి అవకాశం మేరకు మనం ట్రేడ్ చేస్తాము. నిఫ్టీ చార్ట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ యాక్యురేట్గా 100% యాక్యురేట్గా మనం కాల్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. విత్ లో ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం ఈజీగా చేసడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది అంతా కూడా యాప్లోనే మనం డీటెయిల్గా చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనకి ఈ రోజున మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, నిఫ్టీ 2 రోజులు మనం చెప్పాం ఆల్రెడీ ఏదైతే 22,000 దగ్గర నుంచి మనకి మార్కెట్లో కరెక్షన్ జరిగే అవకాశం ఉంది అంటున్నాం, అది కూడా 21,500 అండ్ 21,100 ఈ రేంజ్ వరకు కూడా మార్కెట్ రావడానికి మంచి స్కోప్ అయితే ఉంది. దాన్ని ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తామో ఎలా చేస్తామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. డైలీ మనకి మార్కెట్ ఏ విధంగా వ్యూ చేయాలి, ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, ఇది మనం డైలీ ట్రేడ్ చేసే దాంట్లో ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మనం నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే ఈరోజు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో మార్కెట్లో నేను కూడా చెప్పాను, మార్కెట్లో ఏదో ఫస్ట్ హాఫ్ ఏదైనా కొంచెం పెరిగినా సరే సెకండ్ హాఫ్లో మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని చెప్తే ఈ రోజున మార్కెట్ ఏదైతే 21,600 బ్రేక్ చేసిన 550 to 600 మధ్యలో క్రూషియల్ పాయింట్స్ ఆ బ్రేక్ చేసిన దగ్గర నుంచి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. నిఫ్టీ చార్ట్ యాప్లో మనం యాక్యురేట్గా మనం దాన్ని మనకు అప్డేట్లు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఫాలో అవుతూ మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ నిన్న నిఫ్టీ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీ మాత్రం డ్రాస్టికల్గానే మనకి ఆల్రెడీ మనం ఏదైతే 46,000 మనకి ఇనీషియల్గా వచ్చే అవకాశం ఉంది చెప్తున్నామో అది ఇంకా 1,500 పాయింట్స్ 2,000 పాయింట్స్ వరకు మార్కెట్లో కరెక్షన్ అయితే ఉంది. దాని ప్రకారం ఎందుకంటే మార్కెట్ డ్రాస్టికల్గా 2 months నవంబర్ నుంచి కూడా ఒక 2 months ఎగ్జాక్ట్గా మనకు 43,000 దగ్గర నుంచి 49,000 వరకు కూడా ఏదైతే ఈ 6,000 జర్నీ ఏదైతే ఉందో దీంట్లో 50% ఇంట్రెస్ట్మెంట్ అయినా సరే మనకి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం మనకి కన్సల్టేషన్ టు డౌన్ ట్రెండ్ వైపు మనం చూస్తూ దాంట్లో యాక్యురేట్గా మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలని చూసుకుని దాని ప్రకారం మనం చేస్తే నిన్నటి రోజు కూడా మనం చెప్పాం 48,100 పైన బ్రేక్ చేసినంత వరకు కూడా 48,100 పైన సస్టైన్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ అది. ఈ రోజు కూడా ఇదే విధంగా 47,500 పైన సస్టైన్ అవ్వకుండా మార్కెట్లో 47,100 అండ్ 47,000 ఈ రెండు కూడా మనకు టచ్ చేసే అవకాశం ఉందనేది చాలా క్లియర్గా మనం చెప్తున్నాము. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే మార్కెట్లో ఒకవేళ అప్ మూవ్మెంట్ వచ్చినప్పుడు మీరు ఇంట్రాడేలో కట్ట చేయాలనుకుంటే మనకు అదాని పోర్ట్ కానీ ఎల్ఎన్టీ కానీ హీరో మోటార్స్ కానీ సల్ఫార్మా కానీ చోలా ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం 2 రోజులు కూడా మనం చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే ఒక అప్డేట్ తీసుకుని మార్కెట్లో మూవ్మెంట్ ఇస్తున్నాయో ఇవన్నీ కూడా మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో అనేది అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనం కాల్ జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
మనకి ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ని ఫాలో అవుతూ దాంతో పాటుగా ఆ కరెక్షన్లో కూడా మనం భాగంగా చూసుకుని ఇంట్రాడేలో చేయగలిగితే అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నిఫ్టీ చార్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మనం ఏ విధంగా రికమెండ్ చేస్తామో అవన్నీ కూడా దాంట్లో ఫాలో అవుతూ మీకు అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రోజు కూడా కన్సిస్టెంట్గా 2000 నుంచి 5000 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేయాలన్న దాని మీద ఇన్ డీటెయిల్గా ఈ వీకెండ్లో కూడా 1 to 1 క్లాసెస్ ఉంటాయి. దానికి సంబంధించి డీటెయిల్గా కాల్ చేస్తే మనం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.